మనిషి జీవితంలో డబ్బు చాలా విలువైనది. ఈ కాలంలో ప్రతి పని కూడా డబ్బుతోనే ముడిపడి ఉంది. డబ్బు సంపాదించడమే లక్ష్యంగా చాలామంది పనిచేస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఎంత పని చేసినా కూడా అసలు చేతిలో డబ్బే నిలవదు. కానీ మరికొంతమంది పరిస్థితి మాత్రం అలా ఉండదు. వీరు కష్టంతో పని చేసినా కూడా వారికి అదృష్టం తోడయి సంపాదించిన డబ్బు మాత్రం చేతిలో అలానే ఉంటుంది. అలాంటి వారిని లక్ష్మీదేవి వరించింది అని, ఇంకా వాళ్లకు చాలా సంపద ఉంది అని కూడా అంటాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి డబ్బు ఎలాంటి లోటు ఉండదు. డబ్బు విషయంలో వీరు అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. వారి లక్ ద్వారా వీరు అనేక రకమైన రంగాల్లో డబ్బుని చాలా సంపాదిస్తారని, ఇంకా వీరు లక్ష్మీదేవి పుత్రులని కూడా చెప్పుకుంటారు. ఈ జాబితాలో మేషరాశి వారు ముందుంటారు. వీరు చాలా తెలివైన వారు. వీరు తమ పనిలో ఎప్పుడూ తెలివైన అలాగే పాజిటివ్ నిర్ణయాలతో ఆలోచిస్తూ ఉంటారు. సరైన సమయంలో సరైన వ్యక్తులతో కలిసి పనిచేస్తారు. ఇక లక్ అనేది వీరి వెన్నంటే ఉంటుంది. ఇక వీరి సంపాదన అనేది పెరుగుతూ పోతుంది తప్ప ఎప్పుడూ తగ్గదు అని జ్యోతిష్య శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడింది. ఇక వృషభ రాశి. డబ్బు విషయంలో వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. వీరు తమ కష్టంతో డబ్బు సంపాదించడమే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా సంపాదిస్తారు. వీరు డబ్బు ఖర్చు చేసే విషయంలో వీరికి నియంత్రణ ఉండదు అని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది. దాంతో ఈ రాశి వారు వారి సంపాదనతో ఆస్తులను కూడబెట్టారట. అంతేకాకుండా అప్పుల ఊబిలో కూడా కూరుకుపోతారట. అయితే తమ సంతానం కారణంగా ఆ అప్పుల ఊబిలో నుంచి బయటపడతారంట. ఇక ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారికి అవసరం ఉన్నప్పుడు మాత్రం డబ్బు చేతికి అందుతుందని జ్యోతిష్య శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడింది. ఇక సింహరాశి. ఈ సింహరాశి వారిని అదృష్టంగా భావిస్తారు. ఈ సింహరాశి వారికి అదృష్టవంతులు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ అదృష్టం వీరు పని చేస్తే మాత్రమే కలుగుతుందని, ఈ అదృష్టాన్ని మీరు పని చేస్తే తప్పకుండా మంచి అదృష్టవంతులుగా ఉంటారు అని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. వీరు కష్టపడితే అదృష్టం వీరి వైపే ఉంటుందని, వీరు ఏ పని చేపట్టినా కూడా అన్ని పనుల్లో సక్సెస్ ఉంటుంది అని, అదృష్టం వీరిని వరిస్తుంది అని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొనబడింది. ఇకపోతే వృశ్చిక రాశి. ఈ వృశ్చిక వారు ఏ పని చేసినా కూడా పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతారు అని మన జ్యోతిష్య శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడింది. వీరు తమ ఉద్యోగంలో సంపాదించిన డబ్బు కంటే ఎక్కువ కూడా ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ డబ్బుని సంపాదిస్తారు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. వీరు తాము జాబ్ చేసిన డబ్బుతో వివిధ రకాల ఇన్వెస్ట్మెంట్లు పెట్టి వాటిలో రెట్టింపు డబ్బుని సంపాదిస్తారు అని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది. ఇంకా మరెన్నో ఇలాంటి మంచి మంచి జ్యోతిష్య శాస్త్రాల గురించి, మీ రాశుల గురించి, ఇంకా రకరకాల మంచి ఫలితాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక ఆల్ ట్యాప్ అని నొక్కి మన ఛానల్ నోటిఫికేషన్స్ని మీరు ముందుగా పొందండి. నేను ఏ వీడియో పెట్టినా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సీ యూ ఆల్. బై బై. హ్యావ్ ఏ వెరీ నైస్ డే.